వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో ఆల్గోని ఈక్విటీ ట్రేడింగ్ పైన అప్లై చేస్తాను. సో ఇప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ, క్రూడ్ ఆయిల్ పైన మాత్రమే ఆల్గోని అప్లై చేసాము. సో మన ఆల్గో ఈక్విటీ పైన ట్రేడింగ్ కూడా చేస్తుంది. సో నేను ఇక్కడ వచ్చేసి స్కాల్పింగ్ స్ట్రాటజీ, వన్ ఈజ్ ద డైరెక్షన్ స్ట్రాటజీ, రెండు స్ట్రాటజీలు పెట్టేసి జస్ట్ టెస్టింగ్లో ట్రేడ్స్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే స్కాల్పింగ్ స్ట్రాటజీ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ను రిలీజ్ చేస్తుంది అండ్ డైరెక్షనల్ స్ట్రాటజీ చాలా తక్కువ ట్రేడ్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, వోల్టాస్, అదాని ఎంటర్ప్రైజ్ ఇలా 3 స్టాక్స్ నేను తీసుకున్నాను. ఈ 3 స్టాక్స్ పైన ట్రేడ్స్ పడుతున్నాయి. సో ప్రజెంట్గా వచ్చేసి నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 సెల్ సిగ్నల్, 1 బై సిగ్నల్ అండ్ స్కాల్పింగ్లో ఎంటర్ అయింది. అండ్ వోల్టాస్లో వచ్చేసి ఒకటే సెల్ సిగ్నల్ రన్ అవుతుంది అండ్ అదాని ఎంటర్ప్రైజ్లో ఓన్లీ 1 సెల్ సిగ్నల్ రన్ అవుతుంది. సో మార్కెట్ ఇప్పుడే 1.5 అవర్ అవుతుంది కాబట్టి ఎక్కువ ట్రేడ్స్ పర్లేదు. బట్ స్కాల్పింగ్లో మాత్రం నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ 6 to 7 ట్రేడ్ మూమెంట్ని బట్టి మనకు మారుతూ ఉంటుంది. సో మన ఆల్గో ద్వారా ఈక్విటీ ట్రేడింగ్లో కూడా మనకు కావాల్సిన క్వాంటిటీ ఎంటర్ చేసేసుకుని మనము ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాడే స్ట్రాటజీసే కాకుండా మీకు కావాల్సిన స్ట్రాటజీస్ ఏవైనా కానీ, అవి మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీలో, ఆర్ఎస్ఐలా, వాట్ ఇట్ మే బి, మీ ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీసా, నాన్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీసా, ఏవైనా కానీ త్రూ అమీ బ్రోకర్ ద్వారా మీరు లింకప్ చేసేసుకొని హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఆల్గో ట్రేడింగ్ అనేది మనకు టెన్షన్ ఫ్రీ ట్రేడింగ్ కోసము మనం ఏదైతే డిజైన్ చేసుకున్నామో ఆ డిజైనింగ్ బట్టి మనకు ట్రేడ్స్ రావడానికి యూజ్ చేసేదే మనకు ఆల్గో సాఫ్ట్వేర్. సో ఈ ఆల్గో ద్వారా ప్రజెంట్గా ఈరోజు నేను ఈక్విటీ ట్రేడింగ్ పైన ప్లాన్ చేశాను. సో మెయిన్ ఈక్విటీ ట్రేడింగ్లో ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి మనకి లివరేజ్ సిస్టమ్ ఇబ్బంది పెడుతుంది. ఆప్షన్స్ బయింగ్ వరకు అయితే ఓకే, సెల్లింగ్లో వచ్చేసి అమౌంట్ కూడా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ 15 నుంచి ఇప్పుడు 30కి వెళ్తుంది. అంటే రఫ్లీ ఇప్పుడే మనకు 1,20,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో డబుల్ అయినా కానీ మనకు 2,40,000 వరకు అవుతుంది. సో ఉన్న బడ్జెట్లో మనము ఈక్విటీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈక్విటీలో ఆల్రెడీ మనకి లివరేజ్ సిస్టమ్ 4 times వరకు ఉంది. సో ఆ 4 times యూజ్ చేసుకొని కొంతవరకు మినిమం ప్రాఫిట్స్ కూడా మనం ఈక్విటీలో తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ స్టాక్స్ దొరుకుతాయి. సో అలాంటి పాయింట్ ఆఫ్లోనే ఈ స్ట్రాటజీస్ని ఈక్విటీకి కూడా యూజ్ చేస్తున్నాను. సేమ్ స్ట్రాటజీకి ఏదైతే ఆప్షన్స్కి వాడుతున్నామో, సేమ్ స్ట్రాటజీ ఏదైతే కమోడిటీకి వాడుతున్నామో, ద సేమ్ స్ట్రాటజీస్ మళ్ళీ నేను ఈక్విటీకి కూడా ట్రై చేస్తున్నాను. సో ఇంకా మరింత సమాచారాన్ని, ఈ విషయాలు తెలుసుకోవాలి, ఆల్గో గురించి డిజైన్ చేసుకోవాలి, స్ట్రాటజీస్ డెవలప్మెంట్ చేసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.